తర్వాత దేవుని కొట్టుకుంటే మళ్ళీ దాన్ని బాప్తిస్మము మనకు అందరికీ తెలిసి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష. ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారిదే పరలోక రాజ్యము. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది బాప్తిస్మం తీసుకుంటున్నారు కానీ క్రీస్తుకు తగినట్లుగా జీవించట్లేదు. అందుకే మనకి కొలస్సీయులకు రాసిన పత్రికలో మనకి ఇవ్వబడినది జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఎన్ని కూడా మనలో ఉంటున్నవి. అది బాప్తిస్మం తీసుకున్నటువంటి వారికి అవి తగవు అని. ఎందుకంటే ఆయన చనిపోయి పునరుద్ధానానికి నిలబడ్డాడుగా పైన వాటిని మనము వెతకాలి అని సెలవిచ్చాడు కనుక బాప్తిస్మం పొందుకున్న మనము క్రీస్తుకు సాక్షులుగా మనము జీవించాలి. క్రీస్తుకు అంటే క్రీస్తు తగినట్లుగా మనము జీవించే వారముగా పైన వాటిని వెతికి క్రీస్తును కోరి మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. సరే, ఈరోజు మీకు నేను తెలియజేసే వాక్యము ఇప్పుడే మన బైబిల్ పాఠం చదువుతుంటే నా మనసు మారిపోయింది. ఒక మాట తెలియజేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనము మనము ధ్యానం చేసుకుందాము. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని చాలు చాలు. స్తోత్రం. హల్లెలూయా. గచ్చప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీ చేతిలో ఏంటి చెప్పండి. బైబిల్ అసలు మన అప్పుడే అదే మారుతుంది నా వాక్యం. ఎందుకంటే మొదలు బాప్తిస్మం గురించి చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమన్నా మన చేతిలో ఫోనా సెల్ ఫోనా? సరే, బైబిల్లో సెల్ ఫోనా? అబద్ధాలు మాట్లాడలేదు. ఎప్పుడు గుళ్ళ కొద్ది మాత్రమే బైబిల్. ఎందుకంటే చెప్పండి, మగ చేతిలో ఫోను, ఆడవ చేతిలో రిమోట్. మగ చేతిలో సెల్ ఫోను, ఆడవ చేతిలో రిమోట్. ఫోన్ కూడా రెండు ఉంటాయి. మగ చేతిలో రిమోట్ ఉండదు, ఆడవ చేతిలోనే రిమోట్, ఫోన్ కూడా ఆ చేతిలోనేనండి. ఇప్పుడు దేవుడు మోషేని అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని మోషేని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ చేతిలో మన చేతిలో ఉన్నది ఏమిటి? ఒకసారి మన జీవిత విధానం పరిశీలన చేసుకుందాము. ఎందుకంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు మోస్తేనటండి, అది నిన్ను మోస్తుందంట. అమ్మా ఇదమ్మా, ఈ గ్రంథాన్ని నువ్వు మోస్తే ఆ గ్రంథం ఏం చేస్తా? నిన్ను మోస్తుందంటండి. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ మోస్తే చెప్పండి, ఖర్చు తప్పనిచ్చి ఎంత ఖర్చు? నెలకెంత చెప్పండి. నెట్ ఖర్చు 300. దేనికి దేనికి? సెల్ ఫోన్కి నెట్ ఖర్చు ఎంత? 300. ఒక రోజు నెట్ లేకపోతే ప్రాణం విలనంలో అయిపోతే, ఒక 10 నిమిషాలు ఫోన్ చూడకపోతే ఏమవుతుంది? విలనాడిపోతాడండి మనకి ప్రాణం. 10 నిమిషాలు. అందుకని ఉన్నా లేకపోయినా అప్పో సప్పు మాత్రం నెట్ బ్యాలెన్స్ మాత్రం ఖచ్చితంగా వేయాల్సింది. అంతేనా? చెప్పండి. ఖర్చు అది మనకి. ఏది? ఫోను. సరే, రిమోట్ కూడా పచ్చళ్ళు పెట్టుకున్నాం. రిమోట్ వల్ల ఏమవుతుంది చెప్పండి? రిమోట్ ఖర్చే కదా. ఎంత ఖర్చు దానికి? నెలకెంత? 350, 300. సరే, 300 పెడుతున్నాం అంటే నెలకి 600 దేని ఖర్చు పెడుతున్నాం? ఈ ఫోన్కి, టీవీకి ఖర్చు పెట్టేస్తున్నాం మనము. ఒకవేళ ఫోను ఏదైనా రిపేర్ అయ్యేదానికి ఎంత ఖర్చు? 2000 రూపాయలు తక్కువ కాదు ఖర్చు. అంతేనా? ఏమిటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే అందుకే దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం తేవాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఖచ్చితంగా సిగ్గు పడకుండా ఏం చేయాలి? ఎక్కడ తీసుకురండి? దేవుని సన్నిధి నీతి ఉండాలండి. ఎప్పుడు కూడా నీతి ఉండాలని బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది సిగ్గుపడతారండి. అమ్మో బైబిల్ పట్టుకుంటే ఎవరేమో అనుకుంటారేమో. మా చెప్పండి, నాకు ఆడవాళ్ళకి తీసుకొచ్చే బైబిల్ వేరే ఉంటుంది, కారులో బైబిల్ ఉంటుంది, బండిలో బైబిల్ ఉంటుంది అన్నారు. నా బండి వచ్చేది బైబిల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చింది కదా నా బైబిల్ తీసుకురానండి. బయటికి వెళ్ళేటప్పుడు బండి మీద ఒక బైబిల్ ఉంటుంది, కారులో బైబిల్ ఉంటుంది, ఆడవాళ్ళకి వచ్చే బైబిల్ ఒకటి ఉంటుందండి. సరే, నాకు బీవోలు ఎక్కువ బైబిల్ ఉంటుందండి. అది తండ్రి గారు ఇచ్చే దగ్గర దానికి ఏమన్నా అట్లా ఉంటుందండి. అది బైబిల్ అదో బైబిల్ ఉంటుంది నా దగ్గర. చూడండి, ఒకవేళ నేను మోటార్ బైకుల్లో బండి వేసుకెళ్ళాను అనుకోండి, ఒక ఎవరైనా పోలీస్ ఆఫీసర్ అనుకోండి, లైసెన్స్ ఎన్ని ఎందుకు ఉన్నాయండి? బైబుల్లో జోబులు దాకా ఉన్న బైబుల్లోనే ఉంటాయండి. ఇక వెంటనే తీసి ఏం చేస్తాను, ఎంత ధైర్యంగా ఎంతో తెలుసా, ఆ బైబుల్ తీసి ఇట్లా టిప్పు తీసి అదేంటంటే అలా అంటారు, ఎవరు మీరు పాస్ గారా అంటారు. అవునన్నా అంటే ఏమని పక్కన చూడలేకుండా చెప్పండి అంటారండి. ఇంకా అది మళ్ళీ జిప్పు పెట్టేది మళ్ళీ చేస్తాను. ఎంత ధైర్యంగా చేస్తాను. ఎందుకనండి? సరే, ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ
డిమార్ట్కి వెళ్ళాలన్నా లేకపోతే బట్టల షాప్ ఏ షాప్కి వెళ్ళాలని వెనకాల చేతితో పట్టుకుని వెళ్తానండి. ఎందుకు భయపడాలండి? ఎందుకు సిగ్గుపడాలండి? అది కలిగి ఉండడమే మనము గొప్ప ధన్యతని మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా ఒకవేళ కారు బయట ఉంటుందండి, ఎదురుగానే ఉంటుంది, కోర్టు దగ్గర ఉంటుందండి. అప్పుడప్పుడు కూడా పోలీసులు కనీసం ఆపి దాన్ని చూసి పంపించేస్తారు. ఇక్కడ ఆపి కూడా ఆపండి నమ్మాలి. ఎందుకండి అంటే అది ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తుందంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చేత పట్టుకుంటే ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తుంది. అయితే ఇక్కడ చూద్దాము, మోషేతో అన్నాడు దేవుడు, ఏమని నీ చేతిలో ఉన్నది? ఆయన ఏమన్నాడండి? ఏమన్నా నేను చేతిలో? అమ్మా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా ఆయన చేతిలో? అమ్మో ఏంటదండి కర్ర? కర్రకే ఆలోచించండి. అందుకు దేవుడు అన్నాడు మీ చేతిలో ఉన్నది ఏమిటి అంటే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ కర్రలో ఉపయోగిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. ఇప్పుడు మనము బైబిల్ రిఫరెన్స్ తీయగానే లేదా బైబిల్ చదవమని కానీ ఈ సెల్ ఫోన్ లో టక్ చదివేస్తున్నామండి. ఈ సెల్ ఫోన్ లో ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తాం? మనం చదువుతున్నాం. విన్నారండి? చదువుతున్నాం. ఇప్పుడు అంటే దాన్ని డౌన్లోడ్ చదువుకుంటున్నాము, కానీ బైబిల్ తీస్తాను మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు బైబిల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథం, బైబిల్ గ్రంథం ఏ సెల్ ఫోను చెప్పండి అమ్మా. ఇప్పుడు సెల్ ఫోన్ లో ఒక కొత్త పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నేను చూస్తాను అంటున్నావా? ఏం చూస్తాం? చూడరాని దృశ్యాలు, వినకూడని మాటలు, ఏమండి అసభ్యకరమైన ఎన్నో ఏం చేస్తున్నాడు? చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం కూడా మనము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ జోబులో ఫోన్ ఉందనుకోండి, ఒకవేళ ఏమైనా గొడవ పడ్డాం అనుకోండి, ఏం చేస్తుంది? నోట్ వచ్చి మాట్లాడలేదు, అదే చేతిలో బైబిల్. ఎందుకని చెప్పండి? కనుక సెల్ ఫోన్ పరిశుద్ధ బైబిల్ గ్రంథము కాదు. ఎంత డౌన్లోడ్ చేసుకున్నా చాలా మంది తెలుగు మాట్లాడతారు, ఏంటండి మేము సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నాం బైబిల్ ఎందుకు అవ్వదండి అని అంటే, దేని ఫోన్ ఏం చూస్తున్నావు నువ్వు? అసభ్యకరమైనటువంటి ఎన్నో చూస్తున్నావు, వింటున్నావు. కనుక అది సెల్ ఫోన్ బైబిల్ గ్రంథము కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఖచ్చితంగా చేత పట్టుకొని రావాల్సింది. ఈ ఫోన్ ఎందుకు మనకంటే సమాచారం వినడానికి, అంతేనా? ఏదండి సమాచారం వినడానికి, లేదా ఫోన్ లో సంభాషణ అవసరాలు అంటే మన ఎవరెవరైనా ఉన్నారో ఏంటంటో తెలియజేసుకోవడానికి ఈ సెల్ ఫోన్ అనేది ఉపయోగించాలి. కానీ ఈ ప్రతి దానికి దీన్ని ఉపయోగిస్తున్నారండి ఈ రోజు. నువ్వు బయట రెండు రకాలుగా ఉపయోగించు, కానీ దేవుడి సన్నిధికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథము చేత పట్టుకొని రావాల్సిందండి. ఈ పరిశుద్ధ అంటే మోషే చేతులు అన్నాడు, నీ చేతులు ఉన్నది ఏమనగానే కర్ర అన్నాడండి. ఈ కర్రతో దేవుడు ఏమేమి చేశాడు? ఏమండి ఆలోచించండి. ఈరోజు నీ చేతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే దేవుడు ఏమి చేయగలడు? ఏమండి ఏం చేయగలడు దేవుడు? ఆలోచించాలి మన జీవిత విధానంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా మనము ఎక్కడికైనా వెళ్ళాము, అక్కడ మనకి అంటే ఊరు వెళ్ళాము, అక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకెళ్ళా, అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పుడు ఆరాధనకి వెళ్ళినప్పుడు మనం దాన్ని చూస్తే తప్పులేదు. కానీ మనము దేవుని సందుకు వచ్చామని తెలిసి కూడా అది రావడం చాలా తప్పు. సరే, మొదటిగా చూద్దామండి. మొదటిగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే మోషే చేతుల కర్ర ఏం చేస్తుంది అని అంటే 4:17 వచ్చినాము. దాని కొనతో సూచక క్రియలు చేయవాలని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 5 చెప్పాను కానీ 2 మాత్రం చెప్పాను మీకు నేను ఈరోజు. రేపు ఆదివారం మళ్ళా 3 తెలియచేస్తాను నేను మీకు. గమనించింది ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మోషేతో మాట్లాడాడు ఏమంటే, నీ కర్రను చేత పట్టి పట్టుకొని దానితో సూచక క్రియలను చేయము. అంటే మోషే చేతిలోని కర్ర ఏం చేస్తుందండి? సూచక క్రియలు చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి సూచక క్రియలు? దాని విధంగా మిరకల్స్ అంటే అద్భుతమైన కార్యములు. ఏంటంటే అద్భుతమైన కార్యాలు. అద్భుతమైన కార్యములు అండి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరించని అద్భుతమైన కార్యములు చేయగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. మోషే చేతిలో కర్ర ఏం చేస్తున్నాడండి? అద్భుతం చేసింది. ఏంటి అద్భుతము అని మనం ఆలోచన చేసుకుంటున్నట్లయితే, ఐగుప్తులకి దేవత ఏంటిదండి? పాము దేవత. ఏదండి? అందుకే వారు దీన్ని ఏమంటారు? కిరీటం మీద ఏముంటది చెప్పండి, పాము పెట్టుకుంటారు. అదే పాము ఉంటది.
స్తోత్ర చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ పడగిప్పుకున్నటువంటి పామును కిరీటం వాళ్ళు అంటే తల మీద కిరీటము దాన్ని దాని పెట్టుకుంటారండి. అది ఉంటుందండి. అంటే వాళ్ళకి దేవత ఏది పాము దేవత. సరే ఇప్పుడు మోషేతో మాట్లాడాడు, నీ కర్రను కింద వేయమన్నాడండి. ఎవరి కర్రను? మోషే కర్రను కింద వేయమన్నాడు. కింద వేసినప్పుడు ఏమైంది? చెప్పండి, పాము అయిపోయింది. ఎవరికి స్తోత్ర. సరే పర్వతం మీద సందర్భం ఇది, తర్వాత మీకు నేను తెలియజేస్తాను. మన ఎప్పుడైతే కింద పడినప్పుడు అది పాము అయిందో దేవుడు మాట్లాడాడు మోషేతో. ఏమని? నువ్వు నిలబెట్టుకున్నాడు, తల పెట్టుకున్నాడు, తమ్ముడు పెట్టుకున్నాడా? చెప్పండి. ఇప్పుడు పామును పట్టుకునే వాళ్ళు ఎవరైనా తల్లకి వెళ్ళి పట్టుకుంటారా, తోమ పట్టుకుంటారా? ఎందుకని ఎందుకంటారండి? తలకాయ చెప్పండి. తలకాయ కాటేస్తారా? కాటేస్తే బాగు చేయగలడు ఏసయ్య? బాగు చేయగలడు. దానికి స్తోత్రం. సరే ఇప్పుడు మనం తల దగ్గరే పట్టుకుందాం చూస్తే తల దగ్గర పెట్టుకుంటే దొరుకుతుంది మనకి. నేనే చెప్పండి, తల దగ్గర ఉంటే పాము దొరుకుతుందా? చెప్పండి. అసలు దొరకదు. తల దగ్గర ఉంటే అటు ఇటు. అదే తోక దగ్గర ఏంటి? తోక దొరుకుతుంది. తోకను పట్టు ఎవరు పట్టుకోవాలన్నా కానీ తోకనే పట్టుకుంటారు. దానికి స్తోత్రం. ఇప్పుడు మోషేతో మాట్లాడు, మోషే ఏమట్టుకోవాలి? నేను తోక పట్టుకున్నానండి. ఇప్పుడు తోక పట్టుకుంటే తల కింద ఉంది, తోక ఉంది? తల కింద ఉంది, తోక పైన ఉంది. ఇప్పుడు మోషే జీవితం తల కిందలు అయిపోయింది. ఏంటి? నేను తల కిందలు ఉన్నానా? అది స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడు ఏమనంటే, తలను చితక కొట్టవలసిన పని నా పని. ఎవరి పని? స్త్రీ కన్యన కుమారుడు. ఎవరంటండి? స్త్రీ కన్యన. ఎవరు స్త్రీ కన్యన కుమారుడు? ఎవరు? యేసయ్య. యేసయ్య. అది ఆదికాండం 3వ అధ్యాయంలో ఉందండి. వదలండి. స్త్రీ కన్యన కుమారుడు అపవాది సర్పము యొక్క తలను చితక తొక్కవలసింది ఎవరు? యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల పట్టుకోవాల్సింది నువ్వు కాదు, నేను తల పట్టుకుంటాను. ఎక్కడ పట్టుకోవాలి? ఈ తోకను పట్టుకుంటే తల కింద ఉంది, తోక పైన ఉంది. ఇప్పుడు మోషే జీవితం తల కింద అయిపోయింది. అయినా కానీ దేవుడు అద్భుతకరంగా చేశాడు. సరే ఇప్పుడు ఆ కర్రను పట్టుకుని ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చి మోషేతో మాట్లాడాడు. మోషేతో అన్నాడు దేవుడు, ఇప్పుడు నీ కర్రను కింద వేయమన్నాడు. కింద వేయమని ఏమైందని? మళ్ళా పాము అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మోషే కర్ర కింద వేసినప్పుడు ఏమైపోయిందండి? మళ్ళా పాము అయిపోయింది. అంటే ఇప్పుడు మోషే చేతిలో కర్ర పాము ఉంది. చెప్పండి. కర్రే. కానీ దేవుడు చెప్పినప్పుడు ఏమైంది? అద్భుతమైన కార్యం చేయగలిగిన వాడు. సరే అది ఎప్పుడైతే పాముగా తయారైందో ఆ ఐగుప్తు దేశంలో మంత్రజ్ఞులు, జ్యోతిష్యులు, శాస్త్రం తెలిసినటువంటి వారు వాళ్ళు కూడా మంత్రాలు చేసి వారు చేశారని పాములు లేరు. అంటే వాళ్ళ కళ్ళ వరకు ఎందుకు వేస్తే ఏమైపోయింది? అమ్మో ఏంటండి, దేవుడు చెప్పిన కన్నా పాము అయిపోయింది. చెప్పండి. మంత్రాలు తంత్రాలు చేస్తే ఇంకా దేవుడికి మంత్రాలు తంత్రాలకి ఏమన్నారా? చెప్పండి. అందుకే మనం ఎక్కడికి వెళ్తాం ఈరోజు? దేవుని వదిలిపెట్టి మంత్రాలు, తంత్రాలు, తంత్రాలు, ఆయతలు నల్లెళ్ళు చెప్పుకున్నారు. కాళ్ళకి మధ్య ఎక్కువైపోయింది. ఎప్పుడు కనపడతాయి కొద్ది యాంకిల్ లెక్కేస్తే కనపడతాయి. అందుకని జాగ్రత్త అమ్మా. అవి కట్టుకున్న కట్టుకున్నాను. వేరే అనుకున్నాను నేను. అంటే ఏమో కట్టి తీసేసాను. ఏమో పెద్ద వాటి వల్ల మనకి ఏం కదా, నల్లెళ్ళు చెప్పుకుంటే ఏమవుతుంది? స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉండాలి కానీ. సరే ఇప్పుడు దేవుడు మంత్రాలు అయిపోయింది. ఏంటనుకుడు మరి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మంత్రాలు వెళ్ళిపోవాలా? చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నే ఎంబ్రే అనేవారు ఇరువురు కూడా వారి కర్రలను కిందలు వేసినప్పుడు, మంత్రాలు చేసి కిందలు వదిలినప్పుడు ఏమైపోయిందండి? పాములైనప్పుడు మీద అద్భుతం. అక్కడ ఏంటి అద్భుతం అంటే మోషే చేతిలోని చేతి కర్ర పామైనటువంటి ఆ కర్ర ఈ మంత్రాలు తంత్రాలు చేసిన కర్ర వేసింది. ఏం చేస్తుంది? మింగేసేసింది. అర్థమైందండి? అర్థమైందండి? మోషే కర్ర పామైనటువంటి ఆ కర్ర పామైంది కదా, అది ఏం చేస్తుంది? మంత్రాలు తంత్రాలు చేసిన కర్రను ఏం చేసింది? మింగి వేసింది. వారి మంత్రాలు ఏమైనవి? వారి తంత్రాలు ఏమైపోయినవి? వారి శాతబడులు ఏమైపోయినాయి? వారి శాస్త్రం ఏమైపోయింది? ఈరోజు చాలా మంది దేవుడి వాక్యం పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? మంత్రాల దగ్గరికి, తంత్రాల దగ్గరికి, శాతబడులు చేయడానికి, శాతబడులు చేయించడానికి వెళ్తున్నారా? చెప్పరేటమ్మా. నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉండగా ఈ మంత్రాలు తంత్రాలు ఏమన్నా చెప్పండి అంత
మంత్రాలకి ఏదో ఇక్కడ కట్టుకుంటున్నారు, ఏం కంటారు దీన్ని? అంజనీ కట్టుకుంటారు, ఇక్కడ కట్టుకుంటారు, కాళ్ళు కట్టుకుంటారు, కాళ్ళు కట్టుకుంటున్నారు. ఏంటంటే ఇవన్నీ అసలు నీ దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉండగా ఏమండి ఇప్పుడు వాళ్ళ దేవత ఏ దేవత చెప్పండి? పాము దేవత. ఇప్పుడు ఆ దేవత ఏమైపోయింది చూస్తున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. ఈ మంత్రాలు చేసిన తంత్రాలు చేసినటువంటి కర్ణని కింద బదులుగా మింగేసింది వాళ్ళు దేవత అని మనం కాపాడగలిగిన కదా చెప్పడమా? కనుక మంత్రాలు తంత్రాలు నేమి అమ్మా ఏనండి వాక్యనండి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉంటే వచ్చేవాళ్ళు తీసేస్తారు ఖచ్చితంగా, డౌట్ లేదు. ఇక సాయంత్రానికి తీసి పడేస్తున్నారు, అది మాత్రం వాస్తవం అండి. కనుక అవి చేయవు. సరే, ఇక రెండవదిగా 5 దేశంలో పుణ్య నది ఏ నది? నైలు నది. ఏ నదండి? నైలు నది, పుణ్య నది. ఇక నైలు నదిలో మునిగితే ఏమవుతుంది చెప్పండి? పుణ్యం అయిపోతారు మనకి. అధిక 12 సంవత్సరాలు పుష్కరాలు వస్తున్నాయి, అందులో మునిగితే మనకేమొచ్చేస్తుంది? పుణ్యం వస్తుంది. సరే, వాళ్ళ నమ్మకం వాళ్ళదే, మన నమ్మకం అందనుకోండి. సరే, వాళ్ళే మనం ఏమనద్దు, వాళ్ళు కొంచెం పని, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మిక వాళ్ళదే. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 5 దేశం నైలు నది అంటే పుణ్య నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోషే తన కర్రను పట్టుకుని ఏం చెప్పారండి? నైలు నదిని కొట్టమన్నాడండి. అమ్మా ఏ కర్ర? ఈ మోషే చేతులను కర్ర ఏం చెప్పారండి? నైలు నదిని కొట్టమన్నాడు. నైలు నది ఏమైంది చెప్పండి? కరెక్టేనమ్మా. ఏమైందండి? రక్తముగా మారిపోయినది. ఏది? నైలు నది మొత్తం రక్తం అయిపోయిందంటండి. హల్లెలూయా. పుణ్య నది ఏమన్నా ఏమైంది? ఇప్పుడు చూసాను కంపు నదిగా తయారైంది. కంపేంటండి? ఈ రక్తం వల్ల సముద్రంలో ఉన్నటువంటి చేపలు, కప్పలు, జలచరాలన్నీ కూడా చనిపోయి ఆ పుణ్య నది కాస్త ఏమైంది? కంపు నదిగా తయారైపోయింది. ఏమండి? మా నది ఏమైనా వాళ్ళకి పుణ్యం కలిగించేస్తుందా? చేస్తుందా? మోషే చేతిలో కర్ర అద్భుతం చేసింది. హల్లెలూయా. నువ్వు చేత నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము చేత పట్టుకుంటే అసలు ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, అద్భుతమైన కార్యములు చేస్తాడు. కానీ మనం ఈ రోజు ఏం చేస్తాము? ఎక్కడో పుణ్యం వచ్చేస్తుంది, ఎక్కడో ఏదో ఉంది, అక్కడ ములిగితే కొండలు ఎక్కుతే ఎక్కడ పుణ్యం వచ్చేస్తా అనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళినా పుణ్యం రాదు, పాపము పోదు. ఆ పాపము పోవాలంటే యేసు ప్రభువు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చెప్పి ఇదే ముగించే సూర్యదాంట్లో కథనండి నేను. ఐగుప్తుకి సూర్యదేవుడు దేవుడు అండి. అమ్మ సూర్యదేవుడు వారికి చెప్పండి? దేవుడు. దేవత నైలు నది పుణ్య నది. పుణ్య నది ఇదేంటి దేవత? దేవుడు ఎవరు? సూర్యుడు. దేవునికి స్తోత్రం. ఈ మోషే తన కర్రను చేతపట్టుకుని అంటే తన కర్రను చేతపట్టుకుని సూర్యుడు వైపు చూసినప్పుడు 3 దినాలు కట్టికే చీకటి. ఎవరికి? ఎవరికి? ఐగుప్తీయులకి. ఎన్ని దినాలు? మనిషి కూడా కనుగొనలేనంత ఏమైంది వారు సూర్యుడు దేవుడు. చాలా మంది సూర్య నమస్కారం చేస్తారు, మంచిదే కాదని నేను అన్నాను. కానీ ఈ చూడండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించున్నాను, చీకటిలో నడవక నేనే వెలుగు అన్నాడండి. సూర్య చంద్రుల కాంతి కన్నా మించిన వాడు ఎవరు చెప్పండి? మన దేవుడు. దేవునికి స్తోత్రం. సూర్యుడు తయారు చేసింది ఎవరు? దేవుడేనండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాన్ని తయారు చేస్తుంది దేవుడే. ఇప్పుడు దేవుడు మొదలు పెట్టేసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ సూర్య నమస్కారం చేసేవాడు వాడు 3 దినాలు. మరి వారి దేవుడు ఎందుకు వారికి చీకటి కలగచేశాడు? వారి దేవుడు ఎందుకు వారిని కాపాడలేకపోయాడు? వారి దేవత ఎందుకు వారిని కాపాడలేకపోయింది? మోషే కర్ర మిగలేకపోయింది? వారి పుణ్యనది ఎందుకు కంపు నదిగా మారిపోయింది? ఏమిటి ఆలోచించండి. ఎందుకంటే నీలో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా? ఆశ్చర్యకార్యం చేస్తారు. కానీ చాలా మంది ఏం చేస్తారు? ఆదివారం గుర్తు వస్తుంది. ఏంటది? బైబిల్. ఎప్పుడండి? ఆదివారమే గుర్తు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాం? అటుకు ఇటు దులిపి పెట్టుకుని, ఎందుకంటే అన్నట్టుగా బట్టలకి దుమ్ము అటు ఇటు దులుపుకొని పక్కన పెట్టుకుని వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడుందో అట్లా ఎన్ని సంవత్సరాలు చదివిపోతుంది బైబిల్. నాకు ఇప్పుడు దగ్గర ఎన్ని బైబిల్ అయిపోయినాయో అయిపోయింది. ఇది కూడా మళ్ళీ కూడా దగ్గర ఇంకోటి మొత్తం రెడీగా ఉన్నామండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతాను. సెలవుని ఎంత పెట్టుకుంటారు? మనం 10,000 నుంచి 20,000 వరకు పైన
ఈ ఎంలో కూడా తీసుకుంటారు ఈఎంఐ, లేకపోతే ఈఎంఐలోనే తీసుకుంటారు. ఎంతండి దగ్గర దగ్గర ఏ ఫీచర్ బాగుందో, ఏ స్టోరేజ్ ఏది బాగుంటుందో అన్ని కనుక్కొని ఏం చేస్తారు, అంత ఖరీదు పెట్టుకుంటారే కానీ 400 పెట్టి ఏమన్నా స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వచ్చింది ఇది, నాకు ఇది వచ్చేది కదా నాకు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా ఫ్రీగా ఇస్తే మాత్రం ఫ్రీగా వచ్చింది చెప్పండి, ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే చూస్తాం. కష్టపడి కొన్నది ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా ఇచ్చేది ఏం చేస్తాం, దాని విలువ ఏంటిది? ఏదైనా ఫ్రీగా వచ్చింది ఏమన్నా విలువ ఉంచుతామా చెప్పండి అది కొంచెం. అదే కష్టపడుకుంటే నా 100 పెట్టి కొన్నా ఏంటా చేస్తున్నా ఏం చేస్తాను, అదే మన గుళ్ళో బైబిల్ కానీ మన గుళ్ళో పాఠ పుస్తకాలు ఏం చేస్తాం, రాసేస్తాం, డైలీ రాసేస్తాం. ఎక్కడ చర్చిలో ఉన్న బైబిల్కి, చర్చిలో ఉన్నటువంటి అంతకుముందు మేము వచ్చినప్పుడు అబ్బాయిలో 20 ఎన్నో స్టీవెన్సన్ గారి పాఠ పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ లేదండి. కారణం బైబిల్ అంటే దగ్గర 20 బైబిల్ అండి దేవుని సన్నిధిలో అన్ని వెళ్ళిపోయి 4-5 మాత్రమే ఉన్నాయి. ఎందుకని బైబిల్ కొట్టడానికి కూడా లేదంటారా, స్తోమత లేదంటారా. నెలకి 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఒక బైబిల్ కొనుక్కోలేదా? కానీ కొనరు. ఎందుకని కొంతమందికి ఆది కాలం ఉండవు, కొంతమందికి ప్రకటన గ్రంథం ఉండవు అసలు కదా. అయినా అంటే కొంతమంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదండి నీ చేతుల్లో ఖచ్చితంగా నీ స్వహస్త ఎవరు ఫ్రీగా ఇచ్చిన బైబిల్ అమ్మా, ఎవరు ఫ్రీగా ఇచ్చిన బైబిల్ మాత్రం తీసుకోవద్దని. నేను మీకు ఇచ్చినప్పుడు ఫ్రీగా ఎవరు 150 తీసుకుని ఇచ్చే మీకు నేను, ఎందుకని దాని విలువ తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్రీగా ఇచ్చిన ప్రాబ్లం తీసుకోవద్దండి. కొనండి, కొనుక్కోండి, అది నీ కష్టార్జితంతో కొనండి. ఇంకా నీ పిల్లలకి పుట్టినరోజు నాడు విలువైన డ్రెస్ కొంటారు కానీ బైబిల్ కొనిస్తారా? మరే నువ్వు ఎంత పాస్ అయితే నీకు మంచి ఫోన్ కొనిస్తా అంటారు, నువ్వు ఇంటర్ పాస్ అయితే బండి కొనిస్తా అంటారు. అవునా? బండి కొనిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు? రోడ్డు మీద ఎక్కడ ఉంటాడని ఆయనకి ఏం తెలుస్తుందని విలువ. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పాస్ అయితే నీకు మంచి బైబిల్ కొనిస్తా అంటే ఏం చేస్తారు అంటారా? చెప్పలేదు నేను అంటారా? అంటాం. నా మేనేజర్ కానీ వాడు ప్రతి పుట్టినరోజుకే కాదు కానీ ఎప్పుడైనా పుట్టినరోజు వస్తుంది అనుకోండి, ప్రతి ఒక్కరికి బైబిల్ కొనిస్తానండి నేను. వాళ్ళు ఫ్రీగా మామయ్య ఫ్రీగా తీసుకోకూడదని నువ్వు అంటున్నావు కదంటే, నేను గిఫ్ట్గా పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇస్తున్నాను రా, నేను ఫ్రీగా నీకేమి ఇవ్వటం లేదు అంటే వాడు పుట్టినరోజు కనుక ఏం చేస్తారు, వాడు చాలా భద్రంగా దాచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మామయ్య లేకపోతే మా చిన్నాన్న మా పెద్దనాన్న నాకు గిఫ్ట్గా ఏమి ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడని ఈ గిఫ్ట్గా దాచుకుంటారు దాన్ని చాలా. అదే బైబిల్ ఇచ్చింది మాత్రం అందుకని గిఫ్ట్గా ఈ బిడ్డలకి, అంతేగాని బైబిల్ గిఫ్ట్గా ఇవ్వద్దు. తర్వాత నీవు కొనుక్కో బైబిల్, ఒక సొంత చిన్న బైబిల్ అయినా కొనుక్కునే దేవుడి సన్నిధికి రావాలండి, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము అద్భుతాలు చేసేది ఈ గ్రంథము. కనుక ఈ మోషే చేతులు ఉన్న కర్ర అద్భుతాలు చేసింది. ఏం అద్భుతాలు చేసిందో తెలుసా? ఏం చేసింది? మంత్రాలు తంత్రాలు చేసిన కర్రలను వేసింది. కనుక మంత్రాలు తంత్రాలు చేతబడులు నేనేమి ఏమి చేస్తా చెప్పండి. కొంతమంది అంటారు మాకు చేతబడి చేసేదేమో, లేకపోతే నేను దాటి వచ్చేదేమో, చెప్పండి దాటి వచ్చేదేమో అని కొంతమంది ఏం చేస్తారండి, దాటంత మాత్రాన్ని ఏమవుతుంది మనకి. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు మేము రాత్రులు అర్ధరాత్రులు అపరాత్రులు మీ దగ్గర తక్కువ నైట్ రావడం, దోషాలు ప్రతి శుక్రవారం వస్తానంటే నేను వెళ్ళేటప్పుడు ఇటేద్దాం, మళ్ళా ఇటే వెళ్తాను. ఈ గుడిజాల మీద నుంచి వెళ్తా, లేకపోతే అటు దాని శ్రీకాకుళం మీద నుంచి అనే వెళ్తాను. ఇటైనా కానీ అటే వెళ్తానండి నేను. ఏమండి ఎన్నో రకాలుగా మొబైల్లో పసుపు నీళ్ళు ఎన్నో పోసేవాళ్ళు పోతారండి. అయినా ఏం చేద్దాం చెప్పండి, దాటుకుంటే ఆయన చదవలేదు మొన్నే. స్తోత్రం. హల్లెలూయా. మధ్యరాత్రిలో దెయ్యాలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మాకు. మధ్యరాత్రిలో దెయ్యాలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఏమన్నా వచ్చేస్తాం మా ఇంట్లో చెప్పండి.
ఏమి చేయవు, మంత్రాలు తంత్రాలు ఏమి చేయమని దేవునికి స్తోత్రం. నీలో నీ హృదయంలో నీ దగ్గర ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే దాన్ని ఎవ్వరు కూడా తీయలేరు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ముహూర్తాలు చూస్తారండి. ఏంటిది? ముహూర్తాలు చూసి పని చేస్తారు. ముహూర్తాల వల్ల కూడా ప్రయోజనం లేదండి. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది గృహ ప్రవేశానికి దేన్ని తీసుకెళ్తారండి? ఆవుని ఇంట్లో తీసుకెళ్తారండి. ఏది? ఆవుని. అది వెళ్తేనంట ఏమొచ్చేస్తుంది? ఏంటో మనుషుల యొక్క మాటలు ఆలోచించండి. అంతే కదండి, దేవుడు సేవకులు అంగీ వేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాంటే ఎంత సంతోషం ఉంటుందండి. అదండి, ఎట్లా చేయాలి కానీ అయ్యే కాదు. కనుక నీ చేతిలో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథము అద్భుతాలు ఆశ్చర్యకారాలు, ఎందుకంటే తను ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరించిన అద్భుతమైన కార్యములు చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా అద్భుతాలు చేసింది మోషే చేతిలోని కర్ర. నీ చేతిలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తుంది. రెండవదిగా నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము ధ్యానం చేసుకుందాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చలండి మీరా. ఇంకొక మాట కూడా మనం చూసుకుంటున్నట్టయితే మోషే తన కర్రను ఎక్కడైతే సముద్రం వైపు వెళ్తున్నప్పుడు ఏమైందండి? అది 2 పాయలుగా ఏం చేస్తుంది? ఆరిన నేల మీద వారిని నడిపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర విడిపించబడ్డారండి. అమ్మా వినండి, దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. ఏమనంటే పాలు తేనె ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఎందుకంటే వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను చూశాడు, వారి బాధను చూశాడు, వారి కష్టాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే వారి బాధను వారి కష్టాన్ని సమస్తమును చూసినప్పుడు దేవుడు ఏం చేస్తుంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్తానంటే పాలు తేనె ప్రవహించు దేశంలోనికి నేను నిన్ను ప్రవేశపెడతాను అని. ఎవరు ప్రవేశపెట్టాడండి? ఐగుప్తీయులను వాగ్దానం చేశాడు వారికి. హల్లెలూయా. ఏం చేశాడండి? వాగ్దానం అనగా మోషే చేతిలోని కర్ర వాగ్దానం చేస్తున్నది. ఏ వాగ్దానం అండి? ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఏం తీసుకున్నాం అండి? వాగ్దానం తీసుకుంటాము. అంటే ఈ వాగ్దానము అంటే ఈ సంవత్సరం ఎన్నో వాగ్దానం అనుకోవచ్చు, ఎన్నో ఉండొచ్చు. ఎన్ని అన్నా కానీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే వాగ్దానం ఇచ్చినవాడు ఎవరు? దేవుడే. నెరవేర్చేవాడు ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడు ఎవరికి ఏదేమో ఇచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఏమిటి వచ్చిందండి? అమ్మా ఏమండి, ఏమొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. దాటి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 10 రోజులు ప్రయాణము. ఎక్కడికి? ఐగుప్తు దేశమునకు దగ్గరగా వెళ్ళాలంటే 10 రోజులు ప్రయాణము. ఇప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో నడిపించాడు. ప్రియదేవులారా హల్లెలూయా. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ అరణ్య యాత్రలో వెళ్తున్నటువంటి సమయంలో ఏమిటి వచ్చిందండి? ఎర్ర సముద్రము వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు కొనుక్కుతున్నారు. మాకు ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేకుండా ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావా, కాబట్టి ఏంటి మాకు ఇక్కడ మాకు ఈ పరిస్థితి అని అడిగినప్పుడు ఈ మోషే దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఎవరిని? అయ్యా ఏంటి వీళ్ళు సరుగుతున్నారు ఏంటి అని అనగానే చూడండి 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చేయి చాపి దాని పాయలుగా చేయము. ఇశ్రాయేలు సముద్రం వచ్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ కనబడుచున్నావు? ఇది చేతిలో ఉంది కర్ర. ఆ కర్రను ఎక్కడ కన్నాడు? సముద్రం వైపు ఎత్తమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మోషే చేతులను కర్ర వాగ్దానము నెరవేర్చినది. కనుక వాగ్దానంలో నీకు ఏమి ఇచ్చాడో రోజు వాక్యం చదువుతున్నప్పుడు వాగ్దానంతో కూడా వాక్యం చెప్పిన కదండి. మా మేనకి ఈ ఒత్తిడి వల్ల ఈ ఉద్యోగం అన్ఫిట్ అనేసరికి ఆ రోజు మేము ప్రార్థన చేసామండి. దేవుడు అన్నాడు తెలుసా, మీ పక్షంలో ఉన్న ఊరకనే, అదే మాట వచ్చింది మాకు, నేను మీ పక్షమున ఉన్నాను, ఊరకనే ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదండి మేము కొన్ని కలవరాలతో ఉన్నటువంటి సమయంలో
ఏంటి మా పరిస్థితి అని ఏదో కొంచెం మానసికంగా కురిగిపోతున్న సమయంలో ఆ దినమున దేవుడు ఏదో ఒక రూపంగా వాక్యం ద్వారా మమ్మల్ని ఏం చేస్తాడండి, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడండి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఒకవేళ ఆ వాగ్దానం వచ్చిందని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేస్తాడు. ఎర్ర సముద్రం అంటే వచ్చింది. ఎర్ర సముద్రము ఏమైనా వారిని ఆపగలిగినదా? చెప్పమ్మా, ఆపలేదా? నిజంగా నీ చేతిలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే ఒకవేళ దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆపేవారు చెప్పరండి. అసలు ఎవ్వరో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో ఈ చూడండి, వీరికి వాగ్దానం చేస్తారు. ఎర్ర సముద్రం అంటే వచ్చింది. ఇంకో మాట అండి, మరో సైన్యం తరుముకుంటూ వస్తుందండి. ఎవరండి? ఇశ్రాయేలుని మరో సైన్యము తరుముకుంటూ వస్తుందండి. ముందు చూస్తే నువ్వే, వెనక చూస్తే పోయ్యా. ఏం చేయాలి ఇప్పుడు? స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒకసారి అంటే వాటి సమస్యలు వస్తాయి. మనకి ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? అందుకన్నాడు ఆగిపోగా సాగిపోయి. ఎవరు చూసామండి? వీళ్ళు అంటున్నారు మేము సాగిపోము, ఎక్కడికి వెళ్తాం? వెనకే వెళ్తాం. వెనక్కి వెళ్తే ఏమవుతాం? ఇప్పటికీ ఐగుప్తులు మన దాసులుగానే మిగిలిపోయేవాడమే. ఇప్పటికీ మన దాసులుగానే మనం మిగిలిపోయేవాడమే. ఎవరికి స్తోత్రం. అప్పుడు అన్నాడు, నీ కర్రన్న సముద్రం వైపు ఎంతమనగానే కర్రన్న సముద్రం వైపు ఎంతగానే ఏమైందండి, చీలి ఏం చేశారండి వారు? నేల మీద. దేవునికి స్తోత్రం. చూడండి, తరుముకుంటూ వస్తున్నటువంటి సమయంలో అగ్ని రథాలు, ముందున్నటువంటి అగ్ని గాలి రథాలు ఎక్కడికి వచ్చినారండి? ఫరో సైన్యములకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్యన నిలబడినది. నిలబడినప్పుడు మిమ్మల్ని ఆలోచించండి, ఈ ఫరో సైన్యం రథాలు తోలుకుంటూ వస్తున్నటువంటి సమయంలో వారి రథ చక్రాలు ఊడిపోయినవి. రథ చక్రాలు ఊడిపోయినవి. అవి తోలలేకున్నటువంటి సమయంలో ఐగుప్తు ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు దేవుడు వారి పక్షం నుండి మనతో యుద్ధం వచ్చేస్తామని పారిపోతాం రండి. చూడండి 25వ వచనము, వారు రథ చక్రాలు ఊడిపడినట్టు చేయగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు చక్రాలు ఊడిపోయినండి. అయినా చూడన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు దేవుడు వారి పక్షమున దేవుడు ఎంతమో చేస్తారు కనుక పారిపోదమా. ఎవరు పారిపోతున్నారు? ఇప్పుడు తరుముకుంటూ వచ్చేవారు కనుక. ఒకవేళ నిజంగా నీ చేతిలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే నిన్ను తరుముకుంటూ వచ్చేవాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు ఎన్ని ఆయుధాలు ఎన్ని ప్రయోగాలు ఏమైనా చేస్తే కానీ అవి ఏమీ చెయ్యవు. జరిగిస్తుందా? వాహన చూస్తే ఉంటే చాలు, శత్రువు అనేవాడు ఎన్నో రకాలుగా మన మీద ఏదో ఏం జరుగుతుందో, ఏ గిడి జరుగుతుందో చూస్తుంటాడు కానీ అవి ఏమీ చెయ్య చాలవు. జరిగిస్తుందా? కర్రను సముద్రం వేసినప్పుడు అండి, ఆ సముద్రం ఏదండి? ఆరిన నేల. ఏమండి అమ్మా, ఏనండి ఒక్క రాత్రిలో సముద్రం దాటేసేసారండి. ఎప్పుడండి? నేను బైబిల్ మూసేసాను, మీరు కూడా మూసేది, ఎందుకంటే నాకు సమయం అయిపోతుంది. దానికి స్తోత్రం. మిగతా 4 వారం మీకు తెలియజేస్తున్నాను. 4 వారం వస్తాను కనుకనే మిగతా 3 తెలియజేస్తాను మీకు. గమనించండి, ఇప్పుడు మనకు వర్షం వచ్చిందండి. అంటే మనకంతా ఫ్లోరింగ్ కనుక మనకి ప్రాబ్లం లేదు. వర్షం వస్తే దెబ్బడికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉంటుంది? బాడీ కింద అంతా మట్టి బురద ఎన్ని రోజులు ఉంటుందండి? చెప్పండి. ఇప్పుడు వర్షం వచ్చింది, గ్యాదలు అన్నీ ఉంటాయి. మన రోడ్డు ఎట్లా ఉంటుంది వర్షం వస్తే? అసలుకి బాగోదు. రోడ్డు నడవడానికి కూడా ఎన్ని రోజులు ఉంటుందండి చెప్పండి? వర్షం ఒక్క రోజు వర్షం వచ్చింది అనుకో, ఒక్క పూట వర్షం వచ్చింది అనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు. ఇప్పుడు సముద్రము ఎక్కడ ఊపుకుంటుందో తెలియదు. ఏమా వినండి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు అంతా కాలినడకనేనా, లేకపోతే రథాలు కొనాలని మనకి కొన్ని రథాలు, ఎడ్ల బండ్లు ఎన్ని కూడా ఉన్నవి. ఏమండి ఎక్కడ ఊపుకుంటుందో తెలియదు, ఎక్కడ పురుగుపోతారు, ఏమవుతారో కూడా తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తుందో తెలుసా? ఆడిన నేల. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ అద్భుతం అంటే అదేనండి అద్భుతం. ఇప్పుడు సముద్రం చీల్చుకుంటే ఏం చేస్తుంది? అగ్ని గాలి ఏం చేస్తుంది? ఆ భూమిని ఏం చేస్తుందండి? చెప్పండి. ఆరుకుంటా వెళ్ళిందంటండి. ఆరుకుంటూ వెళ్ళినప్పుడంటండి ఆ తడి, ఆ ఐస్లో చూసి ఆ తడి ఎట్లా తయారైంది అనుకున్నారు? సిమెంట్ రోడ్లో తయారైందంటండి.
దేవునికి స్తోత్రం. సిమెంట్ రోడ్డు ఆనాడే ఐగుప్తు దేశంలో యేసు ప్రభువారే వేసాడు సిమెంట్ రోడ్డు. దేవునికి స్తోత్రం. మనం సిమెంట్ రోడ్డు చూసి అప్పో సిమెంట్ రోడ్డు వేసేస్తున్నారు మనకని అనుకుంటున్నాం మనం. కానీ ఆనాడే ఐగుప్తు ప్రజలు ఎర్ర సముద్రంలో ఉన్న దేవుడు ఏం చేశాడండి? సిమెంట్ రోడ్డు వేసారు. అసలు కాలి మట్టి అంటలేదు అక్కడండి. ఇప్పుడు మనకు సిమెంట్ రోడ్డు కాదు, రోడ్డు అంటే ఎలా అవుతుంది? పట్టుకుని అంటారు దాన్ని కాలి పడకే. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసినటువంటి వాడు ఇటువంటి ఎన్ని వచ్చినా కానీ ఏదో మనకి రోడ్డు ఏదో గ్రాండ్ వచ్చిందంటే దేవునికి స్తోత్రం. లేకపోతే మీ బాధ పడలేకపోతున్నాం మేము. వచ్చి గ్రాండ్ వచ్చిందంటే మరి ఎప్పుడు పనులు ప్రారంభిస్తాం? అలంపాలన నుంచి ఆ దర్వాజు కూడా ఉంటుంది. ఇటు అంతే పులిజాల మీద నుంచి అండి. సరే దేవుడు బట్టి అయితే తప్పు ఎప్పుడో వచ్చింది కానీ ఎప్పుడో గ్రాండ్ వచ్చింది కానీ కమిషన్కి తక్కువ పడిపోయి అది నాకు సరేండి. ఇప్పుడు అన్నా దాని శాంక్షన్ అయితే కొంచెం మనకు వేరేనండి. లేకపోతే ఈటెళ్లలోనే బండి పడిపోతున్నాయి, ఈటెళ్లలోనే కానీ ప్రయాణ సౌకర్యం లేక నాన్న ఇబ్బంది పడిపోతున్నాం మనము. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన ఊరు ఆటో రామన్నా కానీ వస్తున్నారండి, మేము ఊరు అట్లా ఇక మన చేతిలో బండి నుండి ఆన్లైన్ బొద్దులాడుతూ బాబు మేము రోడ్డు మీద వచ్చి తీసుకెళ్ళాలంటే వచ్చి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే నడుచుకుంటా వచ్చి వాళ్ళు వస్తున్నారు. లేదంటే ఆటో కావాలంటే 400-500 కట్టుకుని అటువంటి పరిస్థితి వస్తుంది మనకి. సరే కానీ దేవుడు మాత్రం మనం విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనండి ఆ రోజు నాడు దేవుడు అసలు ఈ సముద్రం ఆడుకుంటుంది అంటే బాయిగా చేసుకుంటే అంటే వెనకాల దేవుడు సిమెంట్ రోడ్ వేసుకుంటా అద్భుతం అండి. హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నప్పుడు విడిచిపెట్టారా? బలమైన జాతులు 7 జాతులు ఎవరికి వారు? ఎవరంటే 7 జాతులు చెప్పండి. కనానీయులు, పెరిషీలు, హివ్వీలు, యెబూసీలు, గిర్గసీలు, అమ్మోనీయులు, మోయాబీయులు. విన్నారు కదండి? ఏమైనా చెప్పలే? 7 జాతులు బలమైన జాతులు అంటే వస్తే ఎవరిని చేయగలిగినవా? ఎవరిని చేయగలిగినవా? స్తోత్రం. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభం అండి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు పరమ కానానికి వారిని అంటే కానానికి వారిని అనిపించాడు. హల్లెలూయా. ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కూడా దేవుడు నీ అలా జరిగేస్తాడు. ఇప్పుడు నీలో, నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ చేతిలో ఏముండాలి చెప్పడానమ్మా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నప్పుడే ఇప్పుడు అద్భుతమైన కార్యములు చేస్తారు. సెల్ ఫోన్ ఏ అద్భుతం చేయదు కానీ అందులో ఉన్న అద్భుతాలు మనం చూస్తాం అంతే. అమ్మా విన్నారా? ఎందుకోమా ఏదో చూస్తాం మనం అంతేగాని అదేం కాదు. ఇవాళ మారిపోయింది వాక్యం అది. దేవునికి స్తోత్రం. అందుకని ఈసారి మాత్రం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేత పట్టుకొని ఎక్కడ రావాలి? రావాలి అంతే. ప్రాంతానికి వెళ్ళినా కానీ అమ్మ పాటలకు వెళ్ళే వాళ్ళు పడవ తీసుకెళ్తారా లేకపోతే శుద్ధి తీసుకెళ్తారా? ఎందుకని శుద్ధితో పట్టుగా ఏం చేస్తారు? వస్తారు. మన దేవుడి సంగతి వచ్చిన వాళ్ళు చెప్పండి ఖచ్చితంగా పరిశుద్ధుడు అంతే. ఉన్న కూడా సెల్ ఫోన్లో తప్పండి అది. కనుక ఇంట్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసుకుని రా, అది చదువుకో, తీసుకుని వస్తేనే నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తుంది. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చేది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. స్త్రీలు ఎంతగానో పురుషులు మాత్రం ఎక్కువ తీసుకున్నారు బైబిల్ రూపంలో చేసేస్తారు. కనుక అట్లా కాదు. ఈసారి నుంచి కూడా ఏం చేయాలి? అందరి చేతుల్లో ఉండాలి ఉండాలి. లేకపోతే బైబిల్ కొనుక్కోండి, సెల్ ఫోన్ కొనడానికి ఇష్టపడతారు కానీ బైబిల్ కొనడం మాత్రం ఎవరిస్తే మాత్రం తీసుకోమాకండి. ఫ్రీగా ఉంటుంది బైబిల్ మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతిలో ఏమున్నది అని దేవుడు మోషే అడిగాడు. ఈరోజు దేవుడిని అడుగుతాను, నీ చేతిలో ఏముంది? దేవుడు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.